మా అందరి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. అయితే మనందరికీ తెలుసు, ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఒక మహిళ తాలూకా, నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఒక మహిళ తాలూకా అభ్యున్నతి, ఒక మహిళ తాలూకా అభివృద్ధి ఆ రాష్ట్రం కానీ ఆ దేశం తాలూకా అభివృద్ధికి ఒక చిహ్నంగా ఉంటుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే మహిళ ఆనందంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందుండి భరోసాగా, భద్రతగా ఆ మహిళకి భరోసా కల్పించే దిశలో, భద్రత కల్పించే దిశలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తుందన్న సంగతి పురాణాలు కూడా చెప్తున్నాయి. మన పురాణాల దగ్గర నుంచి కూడా ఒక స్త్రీకి విశిష్టమైన స్థానం ఉంది. ఎక్కడైనా మన పురాణాలు చూసుకున్నా కూడా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అంటది. అంటే ఇవి ఓవరాల్గా ఎన్ని పురాణాలు ఎన్ని చెప్తున్నా ఎన్ని చేస్తున్నా కూడా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి కూడా మహిళ మనుగడకి కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మారిపోయింది. మహిళలు ఎందుకు తమ కాళ్ళ మీద తాము నిలబడలేకపోతున్నారు, ఈ అంశాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలామంది పెద్ద పెద్ద ఉపన్యాసకులు కానీ, విశ్లేషకులు కానీ, విజ్ఞానవంతులు కానీ చాలా సందర్భాలు మాట్లాడుకునే సందర్భం మనం చూసాం. అయితే మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం ఆలోచన చేసుకుంటే ఎన్టీ రామారావు గారు మనకి పార్టీ పెట్టిన తర్వాత అందరూ కూడా మహిళలు స్త్రీలు ఈ రకంగా సంబోధించిన తర్వాత మా ఇంటి ఆడబడుచులు అని గౌరవప్రదమైన సంబోధన వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి అన్న ఎన్టీ రామారావు గారి నోట్లోంచి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా మహిళలు అన్న వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు కూడా పరిపాలనా దక్షత వాళ్ళ దగ్గర ఉంది, పరిపాలన చేసే విధంగా వాళ్ళని కూడా తయారు చేయాలని అప్పట్లోనే 33% రిజర్వేషన్ కానీ మహిళా రిజర్వేషన్ని అప్పుడు మనకి స్థానిక సంస్థల్లో పెట్టి ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, అదేవిధంగా వార్డు మెంబర్లుగా, ప్రెసిడెంట్లుగా, జడ్పీ చైర్పర్సన్స్గా, ఎంపీపీల కింద ఓవరాల్గా వాళ్ళ స్థానిక సంస్థలు తీసుకొచ్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు సమాన ఆస్తుల సమాన వాటా హక్కు కానివ్వండి, ఆ రోజు డ్వాక్రాస్కి సంబంధించి డ్వాక్రాలకి ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక మంచి ఆలోచన కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ధైర్యంగా చెప్పగలం, గర్వంగా చెప్పగలం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే ఒక స్త్రీకి గౌరవం దక్కింది, ఒక స్త్రీ మనుగడ అన్నది ముందుకొచ్చింది, ఒక స్త్రీ రాజకీయంగా బయటకు వచ్చి ఈరోజు ఎన్నో పదవులు చేపట్టబోతున్నారు. ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణకు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మనందరం కూడా మాట్లాడుకుంటే చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఏ విధంగా మోసం చేశాడు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్ ఊసేనా ఎత్తకుండా 5 సంవత్సరాల్లో కూడా గడిపేశాడు. ఈరోజు చాలా మంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే కనీసం విద్యా దీవెన అన్నాడు, ఆ విద్యా దీవెనకి కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో కట్టుకోలేక ఎంసీఏలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక, సర్టిఫికెట్లు చేతికి రాక, ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇక్కడున్న చాలా మంది మహిళలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా బీటెక్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు పొందలేకుండా ఉండే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. చదువు అన్నది ఒక భద్రతని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక భరోసాని ఇస్తుంది. మా చేతిలో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఇచ్చిన బోల్డ్ వేల కట్నాలు, లక్షల కట్నాలు 5 నిమిషాల్లో అయిపోవచ్చు. కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది. అదొక ధైర్యం. ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్కి ఇది పరాకాష్ట. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతిదీ కూడా రేపొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచి ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు. అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న యువతులందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి
ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇద్దరు పక్కన